విరోజ్ పెళ్లి క్రేజ్ అంటే ఇదే అంటున్నారు ఇప్పుడు సోషల్ మీడియాలో. ఒక సెలబ్రిటీ పెళ్లి అంటే సాధారణంగా అభిమానులు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, కొంత మీడియా హడావిడి అంతే అనుకుంటాం. కానీ ఇక్కడ విషయం ఇంకో లెవెల్కి వెళ్లిపోయింది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ నుంచి శుభాకాంక్షలు రావటం, హోంమంత్రి అమిత్ షా కలిసి ప్రత్యేకంగా గిఫ్ట్ పంపించడం, ఇదంతా చూస్తే ఇది కేవలం సినిమా స్టార్ల పెళ్లి మాత్రమే కాదు, ఒక కల్చరల్ ఈవెంట్ లా మారిపోయిందని చాలా మంది మాట్లాడుకుంటున్నారు. నిజంగా చెప్పాలంటే ఒక నటుడి పెళ్లి దేశ స్థాయిలో ఇంత చర్చకు రావటం అరుదు. అందుకే చాలా మంది ఇదే అసలైన సక్సెస్ మీనింగ్ అంటున్నారు. సాధారణంగా పెద్ద సెలబ్రిటీ పెళ్లిల్లో ఒక ట్రెండ్ ఉంటుంది. స్టేజ్ మీద ఫోటోలు, హైఫై రిసెప్షన్, స్టార్ గెస్ట్లు. కానీ ఇక్కడ అభిమానులు ఎక్కువగా మాట్లాడుకుంటున్న సీన్ మాత్రం చాలా సింపుల్. తమ కుటుంబంలో ఎవరైతే పెళ్లికి రాలేదో వాళ్లకు దగ్గరుండి అన్నం వడ్డించిన దృశ్యం. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇద్దరూ కలిసి అన్నం వడ్డించారు. చాలా మందికి ఆ సీన్ షాక్ లా అనిపించింది. ఎందుకంటే సాధారణంగా స్టార్ కపుల్స్ ఇలా చేయరు. వాళ్లు సీట్లో కూర్చుంటారు, వాళ్ల దగ్గరకు అతిథులు వస్తారు. కానీ ఇక్కడ మాత్రం వాళ్లే ముందుకు వెళ్లి పెద్దలకు, కుటుంబ సభ్యులకు అన్నం వడ్డించడం చూసి చాలా మంది ఇది అసలు స్టార్ యాటిట్యూడ్ కాదని, ఇది ఇంటి వాళ్ల లాంటి భావన అని కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లి రోజు వచ్చిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. మొదటి చూపులో చూసిన వాళ్లకు ఒకే ఒక్క విషయం కనిపిస్తుంది. ఒక అందమైన ఎరుపు రంగు చీర, దానికి తోడు బరువైన బంగారు ఆభరణాలు. బయటకు చూస్తే ఇది ఒక క్లాసిక్ సౌత్ ఇండియన్ బ్రైడల్ లుక్ లా కనిపిస్తుంది. కానీ ఆ లుక్ వెనుక చాలా పెద్ద సాంస్కృతిక అర్థం దాగి ఉందని ఫ్యాషన్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. రష్మిక ధరించిన చీర సాధారణ పట్టు చీర కాదు. అది కర్ణాటకకు చెందిన అత్యంత ప్రసిద్ధ సాంప్రదాయ వస్త్రాలలో ఒకటైన మైసూర్ సిల్క్ శారీ. మైసూర్ సిల్క్ శారీ అనే ఈ పట్టు చీరకు దక్షిణ భారతదేశంలో చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ చీరలు మృదువైన పట్టునేతతో తయారవుతాయి. తాకితేనే ఎంత నాణ్యత ఉందో తెలిసిపోతుంది. అంతేకాదు వీటి బంగారు జరీ సరిహద్దులు చాలా ప్రసిద్ధి. ఆ బంగారు జరీ సూర్యకాంతిలో మెరిసినప్పుడు ఒక రాజభావన వచ్చేలా ఉంటుంది. అందుకే చాలా కాలంగా రాజ కుటుంబాలు, పెద్ద సంప్రదాయ కుటుంబాలు ముఖ్యమైన వేడుకల్లో ఈ చీరలను ఉపయోగించేవారు. మైసూర్ సిల్క్ చీరల చరిత్ర కూడా ఆసక్తికరమే. మైసూర్ ప్రాంతంలో రాజ కుటుంబాల కాలం నుంచే పట్టు పరిశ్రమ అభివృద్ధి చెందింది. తర్వాత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ చీరలను ప్రత్యేకంగా తయారు చేసే కేంద్రాలు ఏర్పడ్డాయి. అందుకే ఇవి కేవలం ఫ్యాషన్ ఐటెం కాదు, ఒక సంప్రదాయ గుర్తు. రష్మిక ఈ చీరను తన పెళ్లి రోజు ఎంచుకోవటం వల్ల అది కేవలం ఒక అందమైన లుక్ మాత్రమే కాదు, తన ప్రాంతీయ సంస్కృతికి గౌరవం ఇచ్చినట్లు కూడా అనిపించింది. ఆమె ఆభరణాలు కూడా అంతే ప్రత్యేకంగా ఉన్నాయి. అవి దక్షిణ భారత ఆలయ ఆభరణాల శైలిని అనుసరిస్తాయి. దీనిని టెంపుల్ జ్యువెలరీ అని పిలుస్తారు. ఈ ఆభరణాల శైలి మొదట దేవాలయాల్లో దేవత విగ్రహాలను అలంకరించడానికి తయారు చేయబడింది. అందుకే వీటిలో ఉన్న డిజైన్లు చాలా క్లిష్టంగా ఉన్నాయి. చిన్న చిన్న చెక్కడాలు, బంగారు పూసల పొరలు, పురాణాల్లో కనిపించే దేవతా మోటిఫ్లు ఇవన్నీ ఇందులో కనిపించాయి. దక్షిణ భారత ఆలయాల్లో జరిగే ఉత్సవాల్లో దేవతా విగ్రహాలను బంగారు ఆభరణాలతో అలంకరించేవారు. అదే డిజైన్ తర్వాత రాజకుటుంబాల్లోకి వచ్చింది. అక్కడి నుంచి బ్రైడల్ జ్యువెలరీగా మారింది. అందుకే ఒక వధువు ఈ రకమైన ఆభరణాలు ధరించినప్పుడు అది కేవలం అలంకారం కాదు, ఒక సాంప్రదాయం కొనసాగుతున్నట్లుగా భావిస్తారు. ఈ పెళ్లిలో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే విజయ్, రష్మిక ఇద్దరు తమ ఎడమ ఉంగరపు వేలికి ఒకే రకమైన డైమండ్ బ్యాండ్ ధరించారు. సాధారణంగా చాలా జంటలు వేర్వేరు ఉంగరాలను ఎంచుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఇద్దరూ సరిపోయే డిజైన్ ఎంచుకున్నారు. నిజాయితీగా చెప్పాలంటే అది చాలా అర్థవంతంగా కనిపించింది. ఆ ఉంగరం డిజైన్ చూస్తే అది 16 వజ్రాలతో తయారైన 16 స్టోన్ శైలిలా కనిపిస్తుంది. 16 చిన్న వజ్రాలు ఒకదానికొకటి దగ్గరగా అమర్చబడి ఉంటాయి. ఈ రకమైన డిజైన్ లో ఒక ప్రతీకాత్మక అర్థం ఉంటుంది. అది బలం, ఐక్యతను సూచిస్తుంది. రెండు జీవితాలు ఒకదానికొకటి సమానంగా నిలబడటం అనే భావన అందులో ఉంటుంది. ఇది కేవలం ఒక ఫ్యాషన్ ఎంపిక కాదు. సంవత్సరాలుగా భారతదేశంలో చాలా మంది వధూవరులు సాదా బంగారు బ్యాండ్లను ఇష్టపడతారు. కానీ ఇక్కడ ఇద్దరూ కలిసి వజ్రాలను ఎంచుకోవటం కొంచెం ఆధునికమైన భావనని ఇస్తుంది. అదే సమయంలో అది నిబద్ధతను కూడా సూచిస్తుంది. పెళ్లి తర్వాత చేసిన కార్యక్రమాలు కూడా చాలా మందిని ఆకట్టుకున్నాయి. సమాచారం ప్రకారం పెళ్లి అనంతరం 14 రాష్ట్రాలకు స్వీట్స్ పంపించారు. అదేవిధంగా 16 దేవాలయాల్లో అన్నదానం నిర్వహించారు. భారతీయ సంస్కృతిలో పెళ్లి తర్వాత దానం చేయడం చాలా కాలంగా ఉన్న సంప్రదాయం. దేవాలయాల్లో అన్నదానం చేయడం అంటే అది ఒక పుణ్యకార్యంగా భావిస్తారు. విజయ్ దేవరకొండ తన ఎడమ చేతి ఉంగరపు వేలికి వజ్రాల బ్యాండ్ ధరించి కనిపించడం కూడా అభిమానుల్లో చర్చకు కారణమైంది. అది అధికారిక నిశ్చితార్థ ఉంగరమా కాదా స్పష్టంగా తెలియకపోయినా సంప్రదాయంగా ఎడమ ఉంగరపు వేలు అనేక సంస్కృతుల్లో వివాహం, నిబద్ధతతో ముడిపడి ఉంటుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం బ్రాండ్ కాదు, ఆ ఎంపిక వెనుక ఉన్న భావన. చరిత్రలోకి వెళితే ఉంగరాలు కేవలం అలంకారం కోసం మాత్రమే కాదు, అవి స్థితి, బలం,
బలం, వంశ పారంపర్యానికి కూడా చిహ్నాలు. రాజులు, పెద్ద యోధులు రత్నాల ఉంగరాలు ధరించేవారు. అవి శక్తి, గుర్తింపుకు సూచికలు. వజ్రాలకు కూడా ప్రత్యేకమైన అర్థం ఉంది. అవి మన్నికకు, శాశ్వతత్వానికి ప్రతీకలు. అందుకే ప్రపంచవ్యాప్తంగా వివాహ ఉంగరాల్లో వజ్రాలను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఒక సంబంధం జీవితాంతం కొనసాగాలని సూచించడానికి అది సరైన రాయి అని భావిస్తారు. ఆలయ ఆభరణాలు, సంప్రదాయ పట్టుచీరలు వంటి అంశాలు బలంగా కనిపించే ఈ పెళ్లిలో సాదా బంగారానికి బదులుగా వజ్రాల బ్యాండ్ ఎంచుకోవడం ఒక సమతుల్యతలా కనిపిస్తుంది. ఒకవైపు సంప్రదాయం, మరోవైపు ఆధునిక శైలి. చాలా మంది ప్రముఖ వరులు సాధారణంగా చాలా సింపుల్ గా ఉండే ఉంగరాలను ఎంచుకుంటారు. కానీ ఇక్కడ కనిపించిన ఎంపిక కొంచెం ప్రత్యేకంగా ఉంది. రష్మిక మందన్న పెళ్లి మెహందీ డిజైన్ కూడా ఫ్యాన్స్ మధ్య మరో హాట్ టాపిక్ అయింది. చాలా మంది దీనిని 2026 బ్రైడల్ మెహందీ ట్రెండ్ గా చూస్తున్నారు. ఆ డిజైన్ లో సంప్రదాయ భారతీయ మెహందీ మోటిఫ్లు కనిపిస్తాయి. పుష్పాల ఆకృతులు, జ్యామితీయ నమూనాలు, చిన్న చిన్న కళ్యాణాత్మక వివరాలు చేతుల మీద చాలా అందంగా అమర్చబడ్డాయి. ఇప్పటికే చాలా మంది మెహందీ ఆర్టిస్టులు ఈ స్టైల్ను రీక్రియేట్ చేస్తున్నారు. పెళ్లి సీజన్ కు ఇది ఒక ప్రేరణగా మారుతుందని కూడా అంటున్నారు. సోషల్ మీడియాలో కూడా రష్మిక బ్రైడల్ మెహందీ లుక్ 2026 అంటూ చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. పెళ్లి తర్వాత భార్యాభర్తలుగా రష్మిక, విజయ్ తొలిసారిగా బహిరంగంగా కనిపించినప్పుడు అభిమానులు చేసిన హడావిడి అంతా ఇంత కాదు. చాలా మంది వారికి ఆశీస్సులు పంపుతున్నారు. సినిమా జంటగా మొదలైన ప్రయాణం నిజ జీవితంలో కూడా దంపతులుగా మారిందని చెప్పుకుంటూ అభిమానులు ఈ క్షణాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు.